ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ మరి గ్రీటింగ్స్ తెలియజేస్తున్నారు. కూడా మరి ప్రభుత్వం తరఫున వారికి సెట్ కావాల్సిన సర్వీస్ నామూలు ఈ కాన్సెప్ట్స్ ఏం లేవా? ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి చర్చ నడిచింది. ముఖ్యంగా కలెక్టర్ గారికి మనము 2 నియోజకవర్గాలు రివ్యూ చూసాము. ఇది 3వ నియోజకవర్గంలో రివ్యూ చేస్తున్నాం. కాన్స్టిట్యున్సీ లెవెల్లో సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి, కానీ మనకి ఈ సీజన్కి లేకపోతే ఇచ్చినటువంటి పరిస్థితులు బట్టి ఏ ప్రయారిటీ సబ్జెక్ట్స్ మనం డెవలప్ చేస్తున్నాం అనేది గౌరవ విప్ గారు చూస్తున్నారు. సబ్జెక్ట్ వైజ్ అడుగుతున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఇష్యూస్, దాంట్లో ఏ విధంగా మనము రిజాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు అనేది, అట్లాగే ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఏదైనా ఈ కాన్స్టిట్యున్సీ ఏదైనా గ్రామాల్లో మనం చేయబోయిన ప్రాజెక్టులు, చేస్తున్న ప్రాజెక్టులు ఇష్యూస్ ఉంటే కూడా అవి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని వివిధ ప్రాంతాలకు చేసినటువంటి అధికారులు ఉన్నారు, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. కాబట్టి వారి ఫీడ్బ్యాక్ తీసుకొని కమింగ్ డేస్లో ఎలా పెట్టి మనము కంప్లీట్ చేయబోతున్నాం అనేది రివ్యూ చేస్తాము. ముఖ్యంగా అధికారులు కూడా సబ్జెక్ట్ వైజ్ వేస్తున్నప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి మాత్రమే సంబంధించినటువంటి వివరాలు చెప్పండి, ఈ కాన్స్టిట్యున్సీ ఈ మండలానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రం మాట్లాడండి. ఎవరైనా ఇండివిజువల్ గ్రీవెన్సెస్, చాలామంది పబ్లిక్ వచ్చి ఉంటారు, ఎంపీ గారు చీఫ్ విప్ గారు వచ్చారు, అధికారులు వచ్చారంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి రావచ్చు. వారిని లాస్ట్లో ఈ మీటింగ్ అయిపోయాక వ్యక్తిగతంగా ఉన్నటువంటి గ్రీవెన్సెస్ని తీసుకొని మాట్లాడతాం. ఇప్పుడు ఏంటంటే మన విలేజ్కి లేదా మన మండలానికి, మన ఊరికి సంబంధించిన అంశాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మాత్రమే మాట్లాడతాము. ఈ మీటింగ్ 2 నియోజకవర్గాలు జరిగాక చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, చాలా సబ్జెక్ట్స్ తెలుస్తున్నాయి. అట్లాగే ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి విధంగా మనం ఇంకా ప్రణాళిక చేసుకోవచ్చు అనేది అధికారులకు అర్థమవుతుంది. కాబట్టి కొంచెం ఓపికగా కూర్చొని శ్రద్ధగా చెప్తున్నటువంటి అంశాలు విని అర్థం చేసుకొని ఫర్దర్గా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. గౌరవ చీఫ్ విప్ గారిని ఈ మీటింగ్కి అధ్యక్షత వహించవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకి బొల్లాపల్లి మండలంలో కొండముట్ల నుండి దుర్గి ఆర్ఎన్బి రోడ్డు, అలాగే వినుకొండ నుండి గుట్లపల్లి ఆర్ఎన్బి రోడ్డుకి గత 5 సంవత్సరాల నుంచి కూడా గుంతలు పడి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆర్ఎన్బి వారు టెండర్ పిలిచారు. కొంత ఏరియా ఫారెస్ట్లో ఉంది, అక్కడ ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. అక్కడ రోడ్డుకి ఇరువైపులా చెట్లు పీకేటువంటి దానికి టెండర్ పిలిచారు. మిగతా పని అంతా పూర్తయింది. మరి అక్కడికి పర్మిషన్కి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా పెట్టారు. 2-3 సార్లు రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడ చాలా ఎక్కువగా యాక్సిడెంట్లై ప్రమాదంగా ఉండేటువంటి పరిస్థితుల్లో మరి వారు ప్రత్యేకంగా రోడ్డు మీదకి వచ్చినటువంటి కంప చెట్లకి మరి మీ అధికారులు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ సమక్షంలో ఆ చెట్లు పీకేస్తే ఆ రోడ్డు కూడా క్లియరెన్స్ అవుతుంది. దయచేసి దానికి మరి డిఎఫ్ఓ గారు పర్మిషన్ ఇవ్వాలి. ఆర్ఎన్బి వారు కూడా గతంలో లెటర్ ద్వారా తెలియజేశారు. ఇంతవరకు దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భం లేదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. 78లో బ్లాక్ 1 250 ఎకరాలు, బ్లాక్ 2 425 ఎకరాలు ఎడగొట్టడం జరిగింది.
కొంతమందికి అప్పుడు పట్టాలు ఇచ్చారు, కొంత ఖాళీగా ఉంది. మొన్న ఫారెస్ట్ వాళ్ళు బోర్డర్ వేసేటప్పుడు రైతు చెట్లు పీకి ఆ బోర్డర్ అక్కడ వేసుకుంటున్నా కూడా కేసు పెట్టి డీఫారెస్ట్ చేసిన ల్యాండ్ని ఒక బ్లాక్లో 10 ఎకరాల చొప్పున, ఒక బ్లాక్లో 7 ఎకరాల చొప్పున ఫారెస్ట్ ఆక్యుపేషన్ చేశారు మేడం. దాన్ని ఎడగొట్టమని మేము లెటర్ పెట్టాము మేడం. అది ఎడగొడితే అది కూడా పేద ప్రజలకు పట్టాలు ఇద్దాము. వాటికి సరిగా నిధులు లేక ఆ చెట్లన్నీ ముందుకు పెరిగి వచ్చినాయి, రోడ్లు మూసుకుపోయినాయి, వచ్చే వెహికల్స్ కనపడక యాక్సిడెంట్లు గురవుతున్నారు. కాబట్టి యాక్సిడెంట్లు నివారించడం కోసం వెంటనే R&B రోడ్లు గతంలో ఎంతవరకు అయితే ఉన్నాయో ఇప్పుడు చెట్లు ముందుకు వచ్చి పెరిగిపోయినాయి, కంప చెట్లు అడ్డం వచ్చినాయి. అవన్నీ తీసుకోవడానికి డిఎఫ్ఓ గారు అంటే అనుమతి కోరుతున్నా. గొట్లపల్లి R&B రోడ్డు ఒకటి, రేవిడ్చల పోయేటువంటి రోడ్డు ఒకటి, అట్లాగే కొప్పుకొండ తండాకి వెళ్ళేది బ్రహ్మాండంగా 60 అడుగుల రోడ్డు ఉంది. తండాకి వెళ్ళే రోడ్డు ఎప్పుడో 8 తరాల నుండి ఉంది అక్కడ రోడ్డు. కానీ ఆ మధ్య రోడ్డుకి అప్రూవల్ ఇవ్వకపోతే గతంలో డబ్బులు వచ్చి బిల్లు వచ్చి అప్రూవల్ ఇవ్వక ఆగిపోయింది. తార్ రోడ్డుకి ప్రపోజల్ ఉంది గవర్నమెంట్ ద్వారా, గతంలో నిధులు కూడా వచ్చినాయి. ఒక తండ, ఒక సుగాలి తండ, కొప్పుకొండ తండ, ఆ తండాకి రోడ్డు వేయడానికి అప్రూవల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళా ఘాట్ రోడ్డు కమిటీ నుంచి కూడా అది కూడా గవర్నమెంట్ నుంచి కూడా శాంక్షన్ చేయించారు సార్. అది కూడా త్వరలోనే బిగిన్ అవుతుంది సార్. అవి ఒక పాలసీ మ్యాటర్ కాబట్టి కొంత టైం పడుతుంది సార్. దీవానీ ట్రస్ట్ కింద కొన్ని టెంపుల్స్ కడుతున్నామండి, అవి కూడా కొన్ని పూర్తి అవుతున్నాయండి, అవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇట్లా గుళ్ళు కావడానికి కాబట్టి మా సహకారం ఇస్తాము. కళ్యాణ మండపం 20 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఇచ్చినవి కొన్ని సరిగా అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోతున్నారు. కానీ మేము మా ఇంట్రెస్ట్ మానుకొని దేవాలయాల వైపు వెళ్తున్నామని చెప్పడం జరిగింది. సో ఎవరైనా దాతలు ముందుకు వస్తే అంటే లేదంటే లీజుకి టీటీడీ ద్వారా లీజు తీసుకొని ఎవరన్నా ముందుకు వస్తే 33 years 30 years అట్లా లీజుకి తీసుకొని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నాడు ఫైనాన్షియల్ క్యాపిటల్లో పెట్టగలిగిన వాళ్ళు వచ్చి కట్టచ్చు. కూడా ఇచ్చేసేసారు, రెవెన్యూ పట్టాలు ఇచ్చేసారు సార్. ఇనుకొండలో ఒక 100 ఎకరాలు ఉందండి. ఇక్కడ ఏ విలేజ్? టౌన్ అండి, మార్కెట్ యార్డ్ ఎదురు. ఓకే. అయితే అప్పుడు 1980 ముందే రెవెన్యూ పట్టాలు ఇచ్చేసారు సార్. అంటే సర్వీస్ మాన్యం కాబట్టి పట్టాలు ఇచ్చేసారు, వచ్చేసారు. ఇల్లు కట్టేశారు. ఇల్లు కొన్ని చోట్ల కొన్ని కట్టలేదు, కొంత ఖాళీగానే ఉంది. అవకాశం ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఏమైనా మట్టి రోడ్ ఏమైనా ఉందా? మట్టి రోడ్ ఉంది, అప్రోచ్ రోడ్ ఉంది సార్, చిన్న రోడ్. రోడ్ అనేది పైకి ఉందండి. టెంపుల్ సార్, మెయిన్ అమ్మవారి టెంపుల్. అది ఆ ఏరియా అటు ప్రకాశం జిల్లా నుండి కూడా వస్తారండి. ప్రకాశం జిల్లా రామలింగేశ్వర స్వామి టెంపుల్ సంబంధించినటువంటి భూములు చాలా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు చాలా 100 ఎకరాలు, దాదాపు 125-150 ఎకరాలు ఉన్నాయి. అట్లే వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. అది ఎప్పటి నుంచో అసలుకి అవి స్వాధీనం చేసుకోవట్లేదు. మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగితే వాళ్ళ డిపార్ట్మెంట్ ఏంటంటే హైకోర్టులో రిట్ చేశారు. ఒకటే సమాధానం చెప్తారు, ఇది హైకోర్టులో ఉంది, పెండింగ్లో ఉంది, మీకు ఇవ్వడానికి వీల్లేదు. అవి ఎవరు ఇస్తారో ఎవరు తీసుకుంటారో కూడా తెలియదు. అట్లానే టౌన్లో ఒక యోగానంద ఆశ్రమంలో ఉందండి. అది జిల్లా కోర్టు వారు ప్లస్ అందరూ కూడా గవర్నమెంట్ అనుకూలంగా తీర్పు వచ్చింది. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. నేను వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కనిపించాను. నేను ఇట్లా ఉందండి, ఇట్లా గవర్నమెంట్కి హ్యాండిల్ చేసుకోవట్లేదు, ఈ రకంగా ఉంది చెప్తే అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీకి వస్తే ఆ ఫైల్సే లేవు సార్. ఆ ఫైల్సే మొత్తం మాయమైంది. ఇట్లా ఉంది సార్ వ్యవస్థ. అది తక్షణం మీరు దీని మీద చర్యలు తీసుకొని ఈ గవర్నమెంట్కి హ్యాండిల్ చేసుకోవడానికి కోరుతున్నాం సార్. ఈపూర్ నుంచి ముంపాలయ్య రోడ్డు సింగిల్ రోడ్డుగా ఉందండి. అది ఫారెస్ట్లో ఎక్కువగా ఉంది. కొంచెం కంప చెట్లు అవన్నీ పెరిగి ఉన్నాయి. అవి కంప చెట్లు అవి కొట్టిస్తే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే సంజీవని కొండ అని ముప్పాల మీద సంజీవని కొండ ఉంది. ముప్పాల, బొమ్మరాజపల్లి, బొద్దుపాలెం ఒక 5-6 విలేజెస్కి ఆ కొండ మీద రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు. సంజీవని కొండ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ కొండ మీదకి రోడ్డుకి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎప్పుడు పూజలు పైకి వెళ్ళాలన్నా కానీ కనీసం
వెహికల్స్ మోటార్ సైకిల్ సుమారు కిలోమీటర్ పైన నడిచేయాల్సి వస్తుంది. భక్తులు కానీ పూజారులు కానీ దాని మీద కొంచెం రోడ్డు ఎక్స్టెన్షన్ చేసి కరెంటు సౌకర్యం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. 12 కోట్లు. అలాగే స్పెషల్ ట్రైబల్ గ్రాంట్ కింద తండాలకి ఒక 20 అవర్స్ ఇచ్చారు సార్. అందులో ఒక 2 కోట్లు. ఏషియల్ ఫండ్ కింద 2 వర్క్లు ఇచ్చారు, 30 లక్షలు సార్. టోటల్గా 170 వర్క్స్ కాదు 14 కోట్ల 30 లక్షలు శాంక్షన్ ఇచ్చారు సార్. అందులో ఒక 152 వర్క్స్ మాత్రం కంప్లీట్ అయింది సార్. దాదాపుగా ఒక నిమిషం అంటే మీరు డిఈనా మీరు డి సార్ డి గారు దాంట్లో ఇంప్లిమెంటేషన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఇష్యూస్ ప్రోగ్రెస్ బాగానే ఉందా? బాగుంది. ఎక్కడైనా మీకు ఇష్యూస్ ఉంటే చెప్పండి. అదర్ దాన్ బిల్స్ వస్తాయి. ఎంపీ గారు మొన్న కూడా వేరే కాన్స్టిట్యున్సీ మీటింగ్లో కూడా చెప్పారు. నో ఇష్యూస్ సార్. ప్రోగ్రెస్ బాగానే ఉంది. బాగానే ఉంది సార్. సుమారు ఒక 12 కోట్లు వర్క్ కంప్లీట్ అయ్యింది. మేము నాబార్డు కింద 24 కోట్లు ప్రపోజ్ చేసాం సార్. తర్వాత సిఆర్ఆర్ఐ కింద ఒక 5 కోట్లు 169 కోట్లకి ప్రపోజల్ పెట్టాము సార్. దాంట్లో ఇంపార్టెంట్ వినుకొండ కొబ్బరిపాడు రోడ్డు సార్. మన చీఫ్ విప్ గారు చాలా అసలు అడుగున్నారు, దాన్ని కొద్దిగా పరిశీలించాం. సిఆర్ఆర్ఐ కింద పంపించారు సార్, సెంట్రల్ రిజర్వ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద. దాన్ని కొద్దిగా పరిశీలన చేసుకుంటూ శాంక్షన్ తెచ్చుకోవాలి సార్. సార్ మన ఈ గారి దగ్గర నుంచి వెళ్ళింది సార్, అది సి గారికి పంపించారు సార్. పంపిస్తాం సార్. ఎమ్మెల్యే గారు కలిసాను సార్. ఎంత అది ఎస్టిమేషన్ ఎంత అండి? 21 కోట్లు. ఈపూరు బొమ్మరాజు వారు 37 కోట్లు. కొండ్రముట్ల బండ్లమోటు దుర్గి 50 కోట్లు. ఈపూర్ నుండి రొప్పుచెట్ల వెళ్ళేటువంటి రోడ్డు, అది ఆల్మోస్ట్ 30 దాకా డబల్ రోడ్డు వచ్చింది. రొప్పుచెట్ల నుండి 30 దాకా డబల్ రోడ్డు ఉంది. 30 నుండి ఇప్పుడు ఆ 5 కిలోమీటర్స్ వేస్తే డబల్ రోడ్డు. మండల హెడ్ క్వార్టర్స్ వచ్చేటువంటి రోడ్డు, నెక్స్ట్ హైవేలో కలిసేటువంటి రోడ్లు, అవి డబల్ రోడ్డు చేస్తే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఒకసారి లిస్ట్ ఇస్తారు నాకు. ఇస్తాం సార్. ఇస్తే కొన్ని రోడ్స్ పీపీపీ మోడ్లో వెళ్తున్నారు. దాని రోడ్డు పెట్టించడానికి ఎమ్మెల్యే గారు కూర్చొని దాన్ని బస్సు చేస్తారు. కొద్దిగా లిస్ట్ ఉంది. ఇమీడియట్గా ట్యాంకర్స్ అయితే పెట్టి సప్లై చేస్తాము. సో ఇమీడియట్గా ఆ గ్రామంలో ఇబ్బంది ఉందని మన నోటీస్కి రాగానే వాటర్ సప్లై రెస్టోర్ చేయడం అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఇంకా మనకి ఏప్రిల్ జూన్ మిడ్ వరకు ఇట్లాంటి పరిస్థితి ఉండొచ్చు. ఈ మే 2వ వారంలో మోస్ట్లీ సాగర్ నుంచి మనకి డ్రింకింగ్ వాటర్ కోసం వాటర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. దాన్ని వచ్చినప్పుడు ఖచ్చితంగా రెవెన్యూ, పోలీస్, ఆర్డబ్ల్యూఎస్, లోకల్ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కూర్చొని ఎక్కడ ఈ వాటర్ని మిస్యూజ్ చేయకుండా టైలైన్ నుంచి నింపకుండా వచ్చినట్లయితే సంబంధం కట్టగలరు. సో మీరు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి చెప్తున్నప్పుడు ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయి మనకి, సమ్మర్ ట్యాంక్, సిస్ ట్యాంక్స్ కానీ ఎంఐ ట్యాంక్స్ కానీ ఎన్ని ఉన్నాయి, వాటి వాటర్ స్టేటస్ పరిస్థితి ఏంటి, ఎన్ని రోజులు మనకి సోర్స్ ఉంది, ఎన్ని గ్రామాల్లో మీరు ట్యాంకర్స్ ద్వారా సప్లై చేస్తున్నారు, రాబోయే 10 రోజులు లేకపోతే 15 రోజులు ఎలా ఉంటుంది, బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఇష్యూస్ మాట్లాడాలి. పీసీస్కి కొంత సబ్సిడీ ఉంది. ఇవి కాకుండా నియోజకవర్గంలో 10,000 మందికి తగ్గకుండా సూర్య గారు పెట్టించాలి. సో దీనికి సంబంధించి ఒక నియోజకవర్గం రిలీజ్ చేస్తున్నప్పుడు అక్కడటువంటి లీడర్స్ కానీ లీడర్స్ చెప్పింది ఈ స్కీమ్ మీద అంతగా అవగాహన కల్పించలేకపోయాము. సో దాని తర్వాత మీరు ఏమన్నారంటే మన ఎనర్జీ ఎక్స్టెన్షన్ పెట్టి మీ ఊరికి తెలియజెప్తామన్నారు. ఆ కార్యక్రమం స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసాం సార్. అదొక వారం రోజుల పాటు కంటిన్యూ చేయండి. పిఎస్సిఎస్సి కూడా అసిస్టెంట్ తీసుకున్నాం సార్. వీళ్ళు కూడా ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఇప్పటిదాకా? 9,800 వచ్చినాయి సార్. ఎస్సీ ఎస్టీ సార్. 1,050 ఏమో నాన్ ఎస్సీ ఎస్టీ సార్. వచ్చినాయి 12,000 వచ్చినాయి సార్. 1,200 సార్. 1,200 1,200 సార్. 9,800 ఏమో ఎస్సీ ఎస్టీ వచ్చింది సార్. అది మనం చేస్తున్నాం సార్. కాన్స్టిట్యున్సీ డిమాండ్ ఎంత తెలుసు కదా మీకు సార్? ఎంత వచ్చింది సార్? 1200 దగ్గర అవుతుంది. చేపిస్తాను సార్. మీరు విలేజ్లోకి వెళ్ళి వాళ్ళకి అర్థమైనట్టు చెప్తే చాలా మంది వస్తారు. చేపిస్తాను సార్. అదే వేరే అసిస్టెంట్స్ కూడా విలేజ్ 100% మనం చేయగలిగితే ఎంత బెనిఫిట్ వస్తుందని చెప్పారు. చెప్పారు సార్. 1 crore రూపీస్ ఇస్తాను.
వాళ్ళ మీద తెలుసా మీకు? పిఎం సూర్యగారి పథకం తెలుసా మీకు? సబ్సిడీ ఇస్తారు 3 కిలోవాట్ పెట్టుకుంటే సొంత ఇల్లు ఉండి సొంత ఇల్లు పైన ఏదైతే సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే కనుక 75,000 రూపాయలు ఇస్తారు. మిగతాది ఒక 50,000 60,000 అవుతుంది ఎక్స్ట్రా. అది కూడా ట్యాక్స్ వైపు నుంచి వాళ్ళు లోన్ ఇస్తారు. మీరేమి ఇబ్బంది పడవలసిన లేదు. సో కోఆపరేటివ్ సొసైటీ నుంచి లోన్ ఇస్తారు. మీరు ఎంతైతే ఇప్పుడు కడుతున్నారో కరెంటు బిల్లు దానికంటే తక్కువ అవుతుంది. అసలు ప్రిన్సిపల్ కంటే ఎక్కువ కరెంట్ వస్తే గవర్నమెంట్ కొనేదానికి కూడా రెడీ ఉంది. నుంచి మీరు డైరెక్ట్ గవర్నమెంట్ ఇవ్వచ్చు, ఇంట్లోకి ఇవ్వచ్చు. కాబట్టి మీకు కూడా డబ్బులు వెనక్కి వచ్చే వెసులుబాటు దీంట్లో ఉంది. కాబట్టి సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి దీంట్లో అప్లికేషన్ పెట్టండి. దీంట్లో ఓసీలకి అయితే 75,000 దాకా సబ్సిడీ ఇస్తున్నారు, బీసీలకి అయితే 95,000 దాకా ఇస్తున్నారు, ఎస్సీ ఎస్టీలకి అయితే 100% ఎంతైతే అంత 1,50,000 1,50,000 ఎంతైతే అంత ఉచితంగా ఇస్తామన్నారు. కాబట్టి మిమ్మల్ని కోరేది ఒకటే, ఎవరైతే సొంత ఇల్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక అప్లికేషన్ పెట్టండి. మీ ఊర్లో కనీసం ఒక్కొక్క ఊరికి ఒక 10 అన్న పెట్టించండి. మీకు ఎంతైతే ఎలక్ట్రిసిటీ బిల్ అవుతుందో దానికంటే దీంట్లో కంటే లోన్ రీపేమెంట్ కంటే దానికంటే తక్కువ. అంతా లెక్కేసి చెప్తాం, లెక్కేయకుండా అయితే చెప్పట్లేదు. చాలా మంది పెట్టించుకుంటా ఉన్నారు. ఇక్కడికంటే ఉత్తరాంధ్రలో విపరీతంగా పెట్టించుకుంటా ఉన్నారు. అక్కడ పెద్ద మీ అంత చదువుకున్న వాళ్ళు కూడా కాదు, అయినా వాళ్ళు ఇంకా వాళ్ళు బాగా చేసుకుంటున్నారు. మీరే చాలా వెనకబడుతున్నారు. 75,000 అందరికి ఇస్తారు, బీసీలకి అయితే 95,000 ఇస్తారు, ఎస్సీ ఎస్టీలకి అయితే ఉచితం. అది పెట్టుకున్నందువలన మనం ఏదైతే పెట్టుబడి పెట్టామో 5 సంవత్సరాల్లో వస్తుంది. మనం 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టామనుకోండి, ఒక 5 సంవత్సరాల్లో మన 1,00,000 రూపాయలు మనకు వస్తుంది. ఆ తర్వాత ఇంకో 15 సంవత్సరాలు మనం కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఈ 5 ఏళ్ళు కూడా కట్టక్కర్లేదు. మెయింటెనెన్స్ ఫ్రీ సార్. 20 years దాకా అసలు ప్రాబ్లంగా రాస్తారు అప్డేట్స్. 20 సంవత్సరాల దాకా మెయింటెనెన్స్ ఫ్రీ, సమస్య ఉండదు. కాబట్టి మన నియోజకవర్గంలో ఆల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, ఒక డిపార్ట్మెంట్ కాదండి, ఒక మంచి పనిని మంచి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు చంద్రబాబు గారు ఈ స్కీమ్ని భవిష్యత్తులో ఎక్కువ సోలార్ ఎనర్జీ, సోలార్ పవర్ జనరేషన్, మన పంపు సెట్ల దగ్గర నుండి భవిష్యత్తులో అన్నీ కూడా సోలార్ జనరేషన్కి వెళ్తాం. భవిష్యత్తులో కార్లు, మోటార్ సైకిల్స్ కూడా సోలార్ మీద పవర్ మీద వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో. ముఖ్యంగా ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకున్నందువలన ఇవి చాలా లాభం. ఈ ప్రాజెక్టు అని మీ ఇంటికి కరెంటు బిల్లు కట్టే పని లేదు. 5 సంవత్సరాల తర్వాత మీకే గవర్నమెంట్ నుండి డబ్బులు వస్తాయి. మీరు మనం ఎక్స్ట్రా పవర్ జనరేషన్ చేసి ఇస్తే నెల మీకు ఎక్స్ట్రా ప్యానల్స్ పెట్టిన వాళ్ళకి మీ ఇంటి బిల్లు పోను, మిగిలిన డబ్బులు మీకు అకౌంట్కి డబ్బులు కూడా ఇస్తారు. కాబట్టి మీ ఊళ్ళో ఎస్సీ ఎస్టీలు అందరి చేత పెట్టించండి. బీసీలు కూడా 95,000 సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి పెట్టండి. ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్ ఉంటే మనకు కరెంటు బిల్లు ఉచితంగా వస్తుంది. లైఫ్ లాంగ్ 20 ఏళ్ళు కరెంటు బిల్లు కట్టక్కర్లా. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతున్నా. ముఖ్యంగా ఎన్డీఏ నాయకులు అందరూ ప్రతి గ్రామంలో బాధ్యత తీసుకొని దీన్ని విస్తృత ప్రచారం చేసి ముందుకొచ్చి మీరందరూ కూడా పెట్టాల్సిందిగా కోరుతున్నా. నేను, ఎంపీ గారు, నక్కర్ గారు అందరం కూడా మా ఇంటి మీద కూడా సోలార్ ప్యానల్స్ పెట్టిస్తున్నాము. మీరు కూడా అందరూ ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టాల్సిందిగా. దీనివల్ల ప్రతి కుటుంబానికి బెనిఫిట్, ప్రతి కుటుంబానికి లాభం. ప్రభుత్వం సబ్సిడీ ఏమో ప్రభుత్వాన్ని, బెనిఫిట్ ఏమో ప్రతి కుటుంబానికి. దీన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇచ్చిన లోన్కి 35% సబ్సిడీ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్కి 35% సబ్సిడీ ఉంటుంది. అంటే మీరు 10 లక్షలు పెడితే 3.5 లక్షలు సబ్సిడీ వస్తుంది. మిగతా 6.5 లక్షలు మీకు 10% మీరు పెడతారు. మిగతా అంతా కూడా 90% లోన్ ఇవ్వాలి. బ్యాంక్ లోన్ ఇస్తుంది. అంటే 6.5 లక్షల్లో 90% లోన్ ఇస్తుంది. సో అది దాంట్లో ఉన్న ఉద్దేశం. దీన్ని ఇప్పటికే మేము ట్రై చేస్తా ఉన్నాం, గట్టిగా ట్రై చేస్తా ఉన్నాం. మీరు దయచేసి కొద్దిగా మీ వైపు నుంచి కూడా ఉత్సాహం చూపించి ముందుకు వస్తే పని అవుతుంది. ఇది ఎవరు చూస్తున్నారు, మేము ఉత్సాహం చూపిస్తాము, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ప్రతి మండలంలో కూడా ఏపీఎం ఉన్నారు తెలుసా మీకు? వాళ్ళందరికీ కూడా దీనిపైన అవగాహన కల్పించాం. ఇప్పటికీ వాళ్ళందరికీ కూడా చెప్పాం ఏపీఎంకి, అయ్యా మీరు వెళ్ళి అప్లికేషన్ ఫిల్అప్ చేయించండి అని చెప్పాం. అప్పటికే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇది లోన్ ఎలా పెట్టాలి,
డిపిఆర్ కూడా వాళ్ళే తయారయ్యారు, అది కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయడానికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. అంతా అయింది, వాళ్ళంతా గ్రౌండ్లో ఉన్నారు. మీరు వాళ్ళు అప్రోచ్ అయ్యి మీకు ఇంట్రెస్ట్ అయితే మీకు, లేకపోతే వాళ్ళ కుర్రాలు ఉండి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళతో పెట్టించేదానికి చేయండి. ఇది పిఎంఈటీపీ. సేమ్ పిఎంఎఫ్ఎంఈ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఏమన్నా చాలా మంది ఇళ్ళలో పచ్చళ్ళు చేస్తారు, లేకపోతే కారాలు చేస్తారు, ఇవన్నీ కూడా పిండి మార్పులు చేస్తారు. ఇవన్నీ కూడా పిఎంఎఫ్ఈ కింద వస్తాయి. అది కూడా అంతే, 1,00,000 నుంచి ₹1,00,000 దాకా ప్రాజెక్ట్, దాంట్లో 35% సబ్సిడీ వస్తుంది. ఇది కూడా ఏపీఎం దగ్గరికి వెళ్ళాలి. మీరు వెళ్ళి ఇంకో మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే, మీ లోన్స్ ఏమైనా కట్టారా, అన్ని కట్టకుండా ఉన్నాయా, కట్టకుండా ఉంటే వాళ్ళు ఇవ్వలేరు కదా. సివిల్ స్కోర్ అయితే చూస్తారు, సరిగ్గా ఉంటే తప్పకుండా మీకు ఇస్తారు. మీకు వాళ్ళే డిపిఆర్ రాస్తారు, వాళ్ళు మీకే చేసిస్తారు. నువ్వు తీసుకున్నా నా దగ్గర డీటెయిల్స్, లేకపోతే తీసుకున్నా నేను మాట్లాడతాను తప్పకుండా. లేదు, మా మండల నాయకుల్ని గ్రామ నాయకుల్ని కోఆర్డినేట్ చేసుకొని అర్హతలోని గ్రామ కమిటీ మండల కమిటీ ద్వారా తీసుకోండి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకర్స్తో కోఆర్డినేట్ చేసి ఇప్పించే బాధ్యత మీది. కొత్త వాళ్ళు విత్ ఇన్ ది టైం జూన్లో పోవాలంటున్నారు కదా, ఈలోపు ఖచ్చితంగా కావాలి. టార్గెట్ 156 పూర్తి చేయాలి. ఆ బ్యాంకర్స్ కూడా ఒకసారి పిలిచి మాట్లాడతాము, కోఆర్డినేట్ చేయండి. అంటే 35% సబ్సిడీ వస్తుందండి ప్రధానమంత్రి గారి పిఎంఈజీపీ స్కీమ్లో. 35% స్కీమ్ వస్తుంది. అట్లాగే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇలాంటి వాటిల్లో మాత్రం కొన్ని 19 యూనిట్లు ఉన్నాయి స్కీమ్స్, 19 మంది తీసుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా 150. వాళ్ళ సొంత యూనిట్ పెట్టుకొని సబ్సిడీ తీసుకొని 35% వాళ్ళ యూనిట్ తీసుకుంటే వాళ్ళకి చాలా లాభం. బ్యాంకర్స్తో సత్సంబంధాలు మెయింటైన్ చేసి ఈ లోన్లు తీసుకుంటే 35% సబ్సిడీ. ఈ లోన్లకి మండల కమిటీలు అన్నీ కూడా మండల నాయకులు, ఏ మండలం ఉన్న మండలం కోట మండల నాయకులు ఏపీఎంలు కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇచ్చి అర్హత ఉన్న వాళ్ళకి లోన్లు ఇప్పించండి. 35% లోన్ వస్తుంది. 10 లక్షల యూనిట్ అయితే 3.5 లక్షలు, 20 లక్షల యూనిట్ అయితే 7 లక్షల సబ్సిడీ వస్తుంది. అప్ టు మ్యాక్సిమం ఎంత పిడి గారు? 1 crore. అప్ టు మ్యాక్సిమం 1 crore. అంటే గేదెల ఫాము ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. గొర్రెల ఫాము, గేదెల ఫాము ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. వీటికి లబ్ధిదారులని మంచి వాళ్ళని ఐడెంటిఫై చేసి మండల కమిటీలతోటి, గ్రామ కమిటీలతో, ఎన్డీఏ వాలంటీర్లు ఉంటారు, వాళ్ళ ద్వారా విత్ ఇన్ ది టైం బాండ్ మీరు మొత్తం 150, 300 యూనిట్లు పూర్తవ్వాలి. 300 మందికి లబ్ధి చేకూరాలి. ఇందులో మాత్రం రాజీ లేదు. దీని మీద రివ్యూ పెడతాను. రేషన్ కార్డులు ఇవ్వడానికి ఆన్లైన్లో అనుమతి ఇవ్వడం జరిగింది సార్. ఈకేవైసీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డుకి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కొత్తగా రేషన్ కార్డు మాకు కావాలి, ఫ్యామిలీలో నుంచి విడిపోతున్నాము, లేదా ఫ్యామిలీలో కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటే కనుక యాడింగ్ చేసుకోవాలి, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నా లేకపోతే వేరే చోటకి వెళ్ళిపోతున్నా సరే డిలీషన్కి సంబంధించి కానీ, లేకపోతే తల్లిదండ్రుల కార్డుల్లో నుంచి మేము విడిపోతాము స్ప్లిట్టింగ్ కార్డు అన్న వాళ్ళు కానీ, లేకపోతే సరెండర్ ఆఫ్ రేషన్ కార్డుకి సంబంధించి కానీ నిన్నటి నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చింది. నిన్న ఒక 83 అప్లికేషన్స్ వచ్చినాయి సార్. ఇవాళ వచ్చేసరికి 2000 అప్లికేషన్స్ వచ్చినాయి సార్. వీటన్నింటినీ కూడా వెరిఫై చేసి కొత్తగా రేషన్ కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. మన ఈ కాన్స్టిట్యున్సీలో వచ్చేసరికి వెల్లటూరు, పేరూరిపాడు, కనుమల చెరువు, ముప్పరాజువారిపాలెం, అల్లిబాయిపాలెం ఈ గ్రామాల్లో 0 అలాట్మెంట్ కానీ లెస్ అలాట్మెంట్ కానీ వస్తుంది సార్. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా నాతో మాట్లాడడం జరిగింది సార్. ఇవన్నీ కూడా జేసీ గారికి ఫైల్ సర్క్యులేట్ చేసి అలాట్మెంట్ అనేది కొత్తగా ఇవ్వడం జరిగింది సార్. ఈ లెస్ అలాట్మెంట్ కానీ లేకపోతే 0 అలాట్మెంట్ కానీ రావడానికి కారణం ఏంటంటే గత 2-3 సంవత్సరాల నుంచి ఎవరైతే డీలర్ మారారో కొత్తగా వచ్చిన అతను పాత వాళ్ళ దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోకపోవడం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది సార్.
ప్రతి నెల కూడా క్లోజింగ్ బ్యాలెన్స్తో సంబంధం లేకుండా ఆ అలాట్మెంట్ రావడం కారణంగా ఇప్పటి వరకు ఆ ఇబ్బంది రాలేదు. ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ ఆ ఈపాస్ మిషన్లో ఎంతైతే ఉందో అది పోను వాళ్ళకి అలాట్మెంట్ వస్తుంది సార్. ఈ కారణంగా ఎక్కడైనా తగ్గితే కనుక కన్సర్న్ తహసీల్దార్స్ సిఎస్డిటీస్ కూడా మనం 10% వరకు అడిషనల్ అలాట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది సార్. వాళ్ళు మనకి రిప్రజెంటేషన్ చేస్తే 10% వరకు అడిషనల్ అలాట్మెంట్ జేసీ గారు పర్మిషన్ తీసుకుని ఇస్తున్నాం సార్. అలాగే జీరో అలాట్మెంట్ షాపులు అనేది మనం క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా క్లియర్ చేసాం సార్. అవి ఉండవు సార్ ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి. మైగ్రేషన్ వల్ల ఎవరైనా వచ్చారు మాకు కొత్తగా అలాట్మెంట్ కావాలంటే కనుక ఖచ్చితంగా 10% మనకి ఎవరైతే అడిగారో వాళ్ళకి వెరిఫై చేసి 10% అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. అక్కడ కొంతమంది రైతులు అక్కడ టీబీసీలో వెళ్ళినప్పుడు టీబీసీ వాళ్ళు చెప్పారు మన మిల్లర్స్ దగ్గర బీజీ లేదు అని ఆ సమస్య వచ్చింది సార్. సో ఆ మీటింగ్ తర్వాత నిన్న మేము మిల్లర్స్తో మీటింగ్ కండక్ట్ చేసి మండే వరకు ఇప్పుడు ఈ కాన్స్టిట్యుయెన్సీలో 300 మెట్రిక్ కానీ పర్చేస్ చేయడానికి మన దగ్గర బీజీ ఉంది. ఇది కాకుండా అడిషనల్ బీజీ మండే వరకు మనం కలెక్ట్ చేసి ఆ బీజీ సమస్య మొత్తం డిస్ట్రిక్ట్లో వెళ్ళడంతో మొదలు సార్. సెకండ్ ఈజ్ రెడ్ గ్రామ్ ప్రొక్యూర్మెంట్ సార్. రెడ్ గ్రామ్ ప్రొక్యూర్మెంట్ ఈ ఏరియాలో టోటల్ మనకి ప్రొడక్షన్ ఎక్స్పెక్టెడ్ ఈస్ 578 మెట్రిక్ టన్. దాన్ని మనం 170 మెట్రిక్ టన్ ఇప్పుడు దాకా ప్రొక్యూర్ చేశాము. అండ్ ఇంకా అడిషనల్ 374 ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. వాళ్ళ కోసం కూడా మన ప్రొక్యూర్మెంట్ కోసం రెడీగా ఉన్నాం. 2 ఇష్యూస్ ఉన్నాయి. వన్ మనకి ఇంకా అడిషనల్ గణేజ్ అవసరం ఉన్నాయి. మేబీ 2 డేస్లో మనకి కోల్కతా నుంచి గణేజ్ వస్తాయి. ఆ గణేజ్ వచ్చిన తర్వాత ఈ 374 ఫార్మర్స్కి కూడా ఆ గణేజ్ ఇచ్చి మనం ప్రొక్యూర్మెంట్ చేస్తాం. మనం మొత్తం చేయలేదు. అర్థమైందా? ఇక్కడ ఉన్న వారికి మొత్తం మనము వినుకొండకు సంబంధించి నియోజకవర్గ రివ్యూ చేసుకున్నాము. అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం చేసుకోలేకపోయాం. అందుకే అన్ని చేసుకోవడం కూడా కొద్దిగా చేసినా కూడా అసంభవమే. అందుకే కొన్ని ఫోకస్డ్ సబ్జెక్ట్స్ 8 సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకొని అయ్యే ఫోకస్డ్గా చేయడం జరిగింది. అన్నిటికీ కూడా ఆ సబ్జెక్ట్స్ పరంగా మనం ఏమి చేయాలి నెక్స్ట్ మీటింగ్ పెట్టుకునేటప్పుడు నెక్స్ట్ మీటింగ్ 2 నెలల్లోనే మళ్ళీ ఇలాంటి మీటింగ్ పెట్టుకుంటాం. ఈరోజు ఏదైతే మీ వైపు నుంచి వచ్చినాయో ముందు వాటిని నెక్స్ట్ మీటింగ్లో ఆ వచ్చిన సమస్యల్ని ఆ వచ్చిన ఫిర్యాదుల్ని ఎంతవరకు మనం సరిదిద్దాము, ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళామని ప్రజెంట్ చేసిన తర్వాతే నెక్స్ట్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం జరిగే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. దానికి ఆ ముఖ్య ఉద్దేశంతోనే మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకు అంటే చాలామంది మేము వచ్చినప్పుడు వచ్చిందిగో ఈ సమస్య ఉందని చెప్తారు. ఎమ్మెల్యే గారికి ఉంటారు కాబట్టి ఆయన దగ్గరికి సమస్య చెప్తారు. కానీ ఒకసారి అందరూ అధికారులు ఉన్న దగ్గర ఒకసారి సమస్య చెప్తే మీకు అర్థమవుతుంది ఏ వర్క్ అవుతుంది, జిల్లా పరంగా ఏ పనులు జరుగుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ ఏ పనులు చేస్తుందని మీకు కూడా అర్థమైతే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కొద్దిగా మీ వైపు అధికారుల వైపు అనుసంధానం ఉంటే బాగుంటుంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, మా వైపు కానీ అధికారుల వైపు కానీ మేము ఎప్పుడు కూడా మీ పక్షపాతమే అంటాం. మీదే రైట్ అని మేము ఫీల్ అవుతాం. మీరు చెప్పిందే దాన్ని వెరిఫై చేసిన తర్వాత కాకపోతే చెప్తాం. అంతేగాని ముందే కాదు అని చెప్పేదాన్ని కాకుండా మీదే మొదట రైట్ అనే దానిపైనే పనిచేయడానికి అందరం కూడా ఇక్కడ ఉన్నాం. అయితే ఈరోజు జరిగిన వాటిల్లో ముఖ్యంగా ఫారెస్ట్ సంబంధించి ROFR పట్టాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. దానికి సంబంధించి కొద్దిగా లింకింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అది తొందరగా చేస్తే మంచిది. రెండవది ఎండోమెంట్స్కి సంబంధించి కూడా మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి ఏదైతే టీటీడీకి కొన్ని పంపించవలసి ఉన్నాయో అవి కూడా పంపించి తొందరగా చేస్తే మంచిదని మాట్లాడుకున్నాం. అలాగే రోడ్స్కి సంబంధించి 9 రోడ్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. అది పిపి కూడా మేము ఇచ్చాం. అయ్యా మొత్తం అన్నింటిలో కలిపి 100 స్కీమ్స్ దాకా మేము ఐడెంటిఫై చేసాం. కానీ 100 స్కీమ్స్ ప్రతి పార్లమెంట్లో చేయలేము. ఒక్కొక్క పార్లమెంట్కి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కటి ఉంటుంది. కాబట్టి ఈ పార్లమెంట్కి సంబంధించి 70 స్కీమ్స్ కూడా ఐడెంటిఫై చేశారు. ఈ స్కీమ్స్ మీరు చూస్తుంటే కనుక మొదటి నుంచి కూడా UIDF ఉంది, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. దీంట్లో మీకు అర్థమవలసింది ఏంటంటే ఒకసారి మీరు తీసి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. దీనికి బడ్జెట్ అలొకేషన్ ఎంత చేశారు, స్కీమ్ ఏంటి, స్కీమ్ ఒకే డీటెయిల్స్ రాశారు. ఆ స్కీమ్ మీరు చదవండి మీ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఆ స్కీమ్కి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఎంత అలొకేట్ చేశారు, మనం రాష్ట్రం నుంచి ఎంత ఉపయోగించుకున్నాం,
ఆ స్కీమ్కి సంబంధించి మనం ఏం అప్లై చేయొచ్చు అనేది ప్రతి స్కీమ్కి 70 స్కీమ్స్ కూడా రాశాం. ఇది యాక్చువల్లీ మనం తయారు చేసిన తర్వాత కొద్దిగా మనకు గర్వంగా కూడా చెప్పేదంటే సీఎంఓలో కూడా తీసుకుని వాడుతున్నారు. దీన్ని తీసుకొని వాడుతున్నారంటే దీంట్లో మనం ఏం చేస్తున్నాం అని అడుగుతున్నారు. సో మనం చేయవలసింది ఏమిటంటే ఇలాంటివి అన్నీ ఉన్నాయి. మీరు చూస్తే రూరల్ డెవలప్మెంట్ కింద పిఎంఏవై ఉంది, దాని తర్వాత పట్రా మోర్ కావాలి, ఇలా ప్రతి స్కీమ్కి కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి అగ్రికల్చర్కి సంబంధించి దాదాపు 12-13 స్కీమ్స్ ఉన్నాయి. సో ఇది ఏం చేయాలి అంటే ఎవరైతే ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్నారో అగ్రికల్చర్కి కానీ లేకపోతే అర్బన్ మున్సిపాలిటీకి సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ఇవన్నీ 70 స్కీమ్స్ ఉన్నాయి. వీటి గురించి మనం ఎప్పుడు ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. వీటికి చాలా బడ్జెట్ ఉంది. ఒక్కొక్క స్కీమ్కే చూడండి దాదాపు 15,000 కోట్లు 20,000 కోట్లు బడ్జెట్ ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 దాకా దీంట్లో ఈ 70 స్కీమ్స్లో ₹1 కూడా మనం దాదాపు తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి. ఒక నెగ్లిజిబుల్ డబ్బులు తీసుకున్నాం. దీంట్లో తీసుకున్నా కానీ అసలు వాళ్ళలేదు, డైవర్ట్ చేయడం జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు ఒకసారి చదివి ఒక 2 రోజులు వస్తారా, 3 రోజులు వస్తారా, వారం రోజులు వస్తారా, మన జిల్లా వైపు నుంచి మనం ఏం ప్రపోజ్ చేయొచ్చు అనే ప్లాన్తో మీరు వస్తే మంచిది. అది మీరు అధికారులు చేయాలి, తప్పదు. ఇట్ విల్ బి గుడ్ ఎక్సర్సైజ్, మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇదే పెద్ద రాకెట్ సైన్స్ కూడా ఏం కాదు, అర్థం కాదే కాదు. మీరు అందరూ సీనియర్స్ కాబట్టి ఈజీగా అర్థం అవుతుంది. ఆ స్కీమ్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి దాని మీద లింక్ మీద కొడితే దానికే లింక్ ఉంది. మేము చేసినట్టే దీనికి సాఫ్ట్ కాపీలో లింక్ పెట్టాం. మళ్ళీ మీరు ఎత్తుకోవడానికి ఇబ్బంది అవుతాయి. మీరు దానికి వెళ్ళి లింక్ క్లిక్ చేస్తే ఆ స్కీమ్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ తీసుకొని మన జిల్లాలో మనం ఏం ప్రపోజ్ చేయొచ్చు అనేది మీరు ప్లాన్తో రండి. ఉదాహరణకి మొన్న కోఆపరేటివ్ సొసైటీస్ కింద ఏం చేసామంటే కోఆపరేటివ్ సొసైటీస్ కింద అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్ అని ఉంది. అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్ అనేది మార్కెట్ యార్డ్స్కి అయితే 6% ఇస్తారు. అదే కోఆపరేటివ్ సొసైటీస్కి అయితే 1% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. ఇస్తుంటే మనం చెప్పింది ఏంటంటే 1-2 అలా చూడమాకండి, మొత్తం ఉన్న కోఆపరేటివ్ సొసైటీస్ మన 14 ఉన్న కోఆపరేటివ్ సొసైటీస్ మొత్తాన్ని కలిపి మీరు ఒక ప్లాన్తో రండి సార్ అని చెప్పాం. ఏం చేయొచ్చు కోఆపరేటివ్ సొసైటీస్లో అని అంటే ప్లాన్తో వచ్చారు. ఇదిగోండి కొన్ని బాగా నడుస్తున్నాయి, కొన్ని ఏమన్నా కొద్దిగా డబ్బులు కట్టుకుని ఇబ్బంది పడుతూ ఉన్నాయి. బాగా నడిచే దగ్గర మనం ఏం చేద్దాం, కొద్దిగా ఇబ్బంది పడుతున్న దగ్గర ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం ఒక ప్లాన్తో వచ్చారు. దాంట్లో అన్నీ చేయలేకపోవచ్చు, కనీసం 70-80% చేసినా బాగానే చేసేట్టు కదా. కానీ ఒక ప్లాన్ ఉండి దాన్ని ఎంటబడితే అవుతుంది. కానీ అసలు ప్లాన్ లేకుండా ఏదో పైనుంచి వచ్చింది మనం చేసాం గుడ్లో పిల్లగా వెళ్తున్నాం అనుకుంటా, ప్లాన్ లేకుండా ఉపయోగం లేదు కదా, ఉందా? సో మీకు ప్లాన్ చేసుకోవడానికి మొత్తం మెటీరియల్ మీ చేతిలో పెడతాం. మీరు చేయవలసింది కొద్దిగా ఆ స్కీమ్ చదివి ఆ స్కీమ్లో మన జిల్లాలో మనం ఏమైనా ప్రపోజ్ చేసామా, చాలా స్కీమ్స్తో చేయలేం. కాబట్టి మనం ఏం ప్రపోజ్ చేయొచ్చు చూడండి, మన పల్నాడు జిల్లాలో ఏం ప్రపోజ్ చేయొచ్చు చూడండి. తీసుకొని వస్తే ముందు రాసుకొని తీసుకొస్తే తర్వాత డిపిఆర్, దాని తర్వాత అసలు ముందు ఒక ఐడియాతో వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ప్రాసెస్ ఏంటి, మనం జిల్లా నుంచి ఏ స్కీమ్ రావాలో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి, ఇక్కడ నుంచి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, మీ దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, కలెక్టర్ గారి దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళాలి, స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాలి. ఇందాక ఎమ్మెల్యే గారు అంటారు ఎంపీ గారి ద్వారా పంపించాలా అని. ఎంపీది ఏముండదు, ఎంపీ మామూలుగా జనానికి ఉండదు. ఎంపీ అంటే ఎంపీ మాకు ఎగ్జిక్యూటివ్ రూల్ ఉండదు కదా. మేము ఓవర్సీ చేయగలం, అంటే మేము జరుగుతున్న పనిని చూడగలం, కానీ మేము వచ్చి ఎగ్జిక్యూట్ చేయగలిగేది కలెక్టర్ గారే చేయగలరు, ఆఫీసర్స్ మీరే చేయగలరు. ఎగ్జిక్యూషన్ ఇస్ అండర్ యూ, అంతే కదా. మేము మహా అయితే ఐడియా ఇవ్వగలం, ఇది చేయడం అని చెప్పి మేము ఓవర్సీ చేయగలం. మీరు చేయకపోతే మేమేం చేయలేం. సో నేను ఎప్పుడు చెప్పేది అదే, మేము సక్సెస్ అయితే మీ వాళ్ళు సక్సెస్ అవుతాం, మేము ఫెయిల్ అయితే మీ వాళ్ళు ఫెయిల్ అవుతాం. మేము చెడిపోయినా మీ వాళ్ళే, బాగుపడినా మీ వాళ్ళే. మీరే ఐడియాస్ ఇచ్చి మమ్మల్ని చెడగొడితే మేము చెడిపోతాం. మీరే మంచి ఐడియాస్ ఇచ్చి ఇలా